నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల నెలకొన్న చమురు కొరత జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పనులన్నీ మానుకొని బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. దీంతో స్టాక్ ఉన్న బంకులన్నీ జనంతో రద్దీగా మారుతున్నాయి. జనం అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లే ఈ సమస్య ఎదురవుతోందని అధికారులు చెబుతున్నారు. కంగారు పడకుండా కావలసిన మేరకే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. చమురు కొరత జనానికి చుక్కలు చూపిస్తోంది. ఏ బంకు చూసినా అయితే నో స్టాక్ బోర్డు లేదా జనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చమురు కొరతతో జనం అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జనం బంకులకు క్యూ కట్టారు. నీటి కొళాయి దగ్గర బిందెలు పెట్టినట్లు బంకులో పెద్ద డబ్బాలు లైన్లో పెట్టారు. చల్లపల్లిలో బంకులు రద్దీగా మారాయి. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. గన్నవరంలో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, కూడేరు, విడపనకల్లు మండలాల్లో 1-2 బంకులు తప్ప మిగిలిన వాటిల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరులో బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. క్యూలు రోడ్డుపై వరకు ఉండడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జనం తాకిడి తట్టుకోలేక కొందరు నిర్వాహకులు బంకులు మూసివేసి వెళ్లిపోతున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో చాలా బంకులు మూసివేశారు. కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి చాలా బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో చమురు ఉన్న చోట జనం బారుడు తీరారు. ఈ బంకులు ఎక్కడున్నాయి, ఏ బంకులో పెట్రోల్ ఉందో తెలుసుకోవడానికి అయిపోతుంది. 100 రూపాయలు పెట్రోల్ ఇక్కడ 100 రూపాయలే కొడుతున్నారంటే ఎక్స్ట్రా కూడా కడతారు. ఈ బంకులు 2 బంకులు మూస్తారు, అంటే ఆ బంకులు మూస్తారు. ఇంకో బంకు దగ్గరికి వెళ్దామంటే ఈ పెట్రోల్ టౌన్ లో అక్కడక్కడ పెట్రోల్ బంకులు మూసారు. ఆర్టిఫిషియల్ కొరతను సృష్టిస్తున్నారు. నెక్స్ట్ ఈ పెట్రోల్ బంక్ అరగంట చెప్పి ఆపారు. ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉంది. గవర్నమెంట్ ఏ ప్రాబ్లం లేదు, కావాలని వేలు చేస్తున్నదే. బోల్డ్ పెట్రోల్ ఉందంటున్నారు, కానీ ఇక్కడ బంకుల్లో చుట్టి 200 కొడతాం 300 కొడతాం అంటున్నారు. ఎవరి మాట కరెక్ట్ అర్థం కావట్లేదు. అవసరం ఉన్న వాళ్ళు కొట్టించుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు కొట్టించుకుంటున్నారు. 3 గంటల నుంచి లైన్లో ఉంటుండగా దొరకట్లేదు. అక్కడ అలా ఉంది పరిస్థితి. డీజిల్ వేస్తే ఎలాగన్నా గడుతుందా, ఇంట్లో కడదు కదా. చమురు ఇబ్బందులపై కోనసీమ, కృష్ణా జిల్లా కలెక్టర్లతో మంత్రి వాసంశెట్టి సుభాష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బంకుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జనం భయం వల్ల చమురు కొరత ఏర్పడుతోందని, అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగం సూచిస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు బంకుల్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లోని నిల్వల్ని పరిశీలించారు. అవసరం లేకపోయినా ఎక్కువ కొనుగోలు చేయడం వల్లే ఇంధన కొరత ఏర్పడుతోందని కలెక్టర్ తెలిపారు. మార్కాపురంలోని బంకుల్ని తహసీల్దార్ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లో నిల్వలు ఉన్నా సిబ్బంది పంపిణీ చేయకపోవడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నో స్టాక్ బోర్డులు తీయించి వాహనాలకు ఇంధనం అందేలా చర్యలు తీసుకున్నారు. డీజిల్ గాని పెట్రోల్ గాని స్టాక్ అయితే ఉంది. ప్రజలు, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాదు పెట్రోల్ డీజిల్ రాదు అనే ఒక భయాందోళనలో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, క్యాన్లు నింపుకోవడం, భద్రపరచుకోవడానికి ఇలాగా పెట్రోల్ బంకుల్లోకి వెళ్లి ఎక్కువగా మాబ్ క్రియేట్ అయ్యి దాన్ని ఇష్యూ అయ్యేలాగా చూస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ కొరతతో జనం ఇబ్బందులు పడుతుంటే కర్నూలులో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆదివారం స్టాక్ పూర్తి స్థాయిలో రావడంతో బంకుల వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది.